హాయ్, వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు అనేది డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 3వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో మనకి ఫస్ట్ లెసన్ ఏంటి అంటే తెలుగు తల్లి. ఇది ఒక సంసిద్ధత పాఠ్యాంశం అన్నమాట. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దేశభక్తి ప్రక్రియ గేయం. ఓకేనా? చూడండి మళ్ళీ ఒకసారి, తెలుగు తల్లి అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. ఇది సంసిద్ధత పాఠ్యాంశం, 3rd క్లాస్ ఫస్ట్ లెసన్. ఓకే, ఒకసారి లెసన్లోకి వెళ్తే చూడండి. ఇదిగోండి, లెసన్లోకి వెళ్తే చూడండి, తెలుగు తల్లి సంసిద్ధత పాఠ్యాంశం. ఓకే, ప్రక్రియ చెప్పాం దేశభక్తి, ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ గేయం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగిందండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి. చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడేది ఏం జరిగింది? ఇక్కడ మాతృభాష దినోత్సవానికి సంబంధించి ఇక్కడ జరగడం అనేది ఉంది. తర్వాత పాఠంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న చిత్రంలో ఏం జరుగుతుంది అనేది టీచర్ ఇక్కడ పిల్లలకి మాతృభాష దాని గురించి చెప్తున్నారు. చూడండి, ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు. ఇక చూడండి, చార్ట్ చూడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా పనిచేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారా చెప్పండి. నెక్స్ట్, పిల్లలు పై చిత్రం నుండి మీరు రాయగలిగిన పదాలు రాయండి. మాతృభాష దినోత్సవం ఇంకా అలా రాయొచ్చు. చూడండి, ఇక్కడ మా ఇల్లు, దేశ భాషలందు తెలుగు లెస్స, ఇలా మొత్తం ఏదైతే అది. ఇప్పుడు చూడండి, మనం లెసన్లోకి కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ తర్వాత పేజీ చూడండి, తెలుగు తల్లి అనే డింగ్ మనకి చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, తెలుగు తల్లి డయాగ్రామ్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, అదే ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, అదే ఓ తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి, పదవోయి తెలుగోడ అదియే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. ఓకే, కనవోయి తెనుంగురేడ అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర, పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవయుగం నిర్మింపగా సాగవోయి, కదలవోయి ఆంధ్రకుమార అంటూ మనకి ఇక్కడ పద్యం ఉండడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి, మీరు జాగ్రత్తగా ఇక్కడ పదాలు అర్థాలు ఇవ్వడం జరిగిందండి మనకి. చూడండి, కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది, జాబిల్లి చందమామ, తెనుంగు తెలుగు, చంద్రశాల చలువు రాతి మేడ, కనవోయి చూడవోయి రేడు రాజు, అనుంగు ప్రియమైన, సుదూరం చాలా దూరం, చనవోయి వెళ్ళవోయి, నవయుగం కొత్త కాలం, నిర్భయంగా భయం లేకుండా, నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఇవి మనకు అర్థాలు ఇవ్వడం జరిగింది. గేయం సారాంశం, మన తెలుగు తల్లి అందమైన నిండు సందమామ వంటిది, మనం కోరిన కోరికలు తీర్చి ఆనందాలనిచ్చే మన తెలుగు తల్లి. ఓ తెలుగోడా ముందుకు నడు, ఓ తెలుగోడా ముందుకు నడు, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, ఇది స్వేచ్ఛా స్వతంత్రాలనిచ్చే చక్కని నేల, సంతోషాలనిచ్చే చలువు రాతి మేడ వంటిది మన తెలుగు నేల, అదే నీ ప్రియమైన నేల, ఈ తెలుగు నేల విశాలమైనది, ఓ తెలుగు వీరుడా కొత్త లోకం నిర్మించడానికి నడుం బిగించు, ముందుకు సాగిపో, భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం. ఇది పద్యం యొక్క సారాంశం అండి. నెక్స్ట్ కవి పరిచయం ఇచ్చారండి ఇక్కడ,
జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారండి. ఈయన 30/4/1910, 15/6/1983 మధ్య కాలం వ్యక్తి. ఈయన యొక్క ఇంకా చూడండి జననం అనేది చూడండి ఇక్కడ డేట్లతో సహా ఇవ్వడం జరిగింది. 30/4/1910, మరణం 15/6/1983. ఓకే. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. ఓకేనా. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన ఇక్కడ శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. చూడండి ఈయన రచించిన మహాప్రస్థానం అనేది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు. అనంతం వారి స్వీయ చరిత్ర. చూడండి ఇక్కడ అనంతం అనేది శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. ఓకే. ఈయన యొక్క రచనలు ఏంటి అంటే మహాప్రస్థానం ఒకటి, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి ఒకటి. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇవి చేయండిలో వినడం, ఆలోచించి మాట్లాడడం. గేయాన్ని రాగయుక్తంగా పాడి అభినయం చేయండి. తర్వాత ఈ గేయం ఎవరి గురించి చెబుతుంది? తెలుగు తల్లి. తెలుగు తల్లి గురించి కవి ఏమన్నారో వివరించి చెప్పండి. నెక్స్ట్ తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు కదా, నిండు జాబిల్ని చూస్తే నీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఈ అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్. నెక్స్ట్ తర్వాత చూడండి ఈ మాసపు పాట అని చెప్పి మనకి తల్లి భారతి వందనము అని ఇచ్చాడు. ఈ మాసపు పాట తల్లి భారతి వందనము. చూడండి తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. చదువులు బాగా చదివెదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదము. ఓకే. మళ్ళీ తల్లి భారతి వందనము, మీ ఇల్లే మా నందనము, మేమంతా మీ పిల్లలము, మేమంతా మీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తెలుగు జాతికి అభ్యుదయం, నవజాతికి నవోదయం, భావి పౌరులం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మా నందనము, మేమంతా మీ పిల్లలము, చల్లని ఒడిలో మల్లెలము, నీ చల్లని ఒడిలో మల్లెలము అంటూ గేయం, ఈ మాసపు పాట గేయం ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఈ యొక్క తల్లి భారతి వందనము అనే ఈ మాసపు పాటను రచించింది దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారండి. దాశరథి కృష్ణమాచార్యులు గారు ఈ మాసపు పాట దాశరథి కృష్ణమాచార్యులు గారు రచించారండి. చూడండి ఈ మాసపు పాట తల్లి భారతి వందనం, దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన యొక్క జననం 22/7/1925లో పుట్టడం అనేది జరిగిందండి. ఈయన యొక్క మరణం అనేది 5/11/1987లో ఈయన మరణించడం అనేది జరిగింది. నిజాం నిరంకుశ తత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి. నిజాం నిరంకుశ తత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం రాజరికం నుంచి తెలంగాణకు విమోచకులు మేలుకొల్పు పాడినవారు.
చూడండి, నిజాం నిరంకుశ తత్వం మీద ధిక్కర స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం రాజరికం నుంచి తెలంగాణకి విమోచన కలిగించిన వ్యక్తి కూడా ఎవరు, మేలుకొల్పు పాడిన పర్సన్ ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యులు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. ఈయన యొక్క రచనలు చూసేసరికి అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈయన రచనలు. ఏంటి యొక్క దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచనలు ఏంటి అంటే చూడండి, అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రయం, తిమిరంతో సమరం మొదలైనవి ఈయన రచనలు. చూడండి, ఇక్కడ యాత్రా స్మృతి వీరి స్వీయ చరిత్ర. ఈయన యొక్క యాత్రా స్మృతి అనేది వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఈయన ఉండడం జరిగింది. ఓకేనా. చూడండి, దాశరథి కృష్ణమాచార్యుల యొక్క కాలం 22/7/1925, 5/11/1987. ఈయన యొక్క రచనలు ఏంటి అంటే అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రయం, తిమిరంతో సమరం. ఓకే. ఈయన యొక్క స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి. శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర ఏంటి అంటే అనంతం. ఓకేనా. చూడండి, శ్రీరంగం శ్రీనివాసరాజు గారి యొక్క స్వీయ చరిత్ర అనంతం. ఓకే. ఇది నెక్స్ట్. తర్వాత ఈ మాసపు కథ ఐకమత్యం. ఈ మాసపు కథ ఇవ్వడం జరిగింది ఐకమత్యం. ఈ మాసపు కథ చూడండి, ఈ మాసపు కథ ఐకమత్యం అనే కథ ఇవ్వడం జరిగింది. చూడండి, ఏంటి కదంటే రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కుమారులు. అతనికి ఎంతమంది కుమారులు అంటే 3 కొడుకులు. ఓకే. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్ద అయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడం మొదలైంది. అంటే ఒకరిలో ఒకరు పడట్లేదన్నమాట. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలను తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతడు విరవలేకపోతాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరగా మూడో కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమంటాడు. ఆ పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరికి పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమి అర్థమైనది? ఇక్కడ చూడండి, కొడుకులు చెప్పిన సమాధానం, నాన్న, కలిసి ఉంటే మనల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. విడిపోతే బలహీనమైపోతాం. ఓకే. చూడండి, ఇక్కడ కొడుకులు చెప్పిన ఈ యొక్క మాట అనేది ఇంపార్టెంట్ మనకి. చూడండి, నాన్న, కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు, విడిపోతే బలహీనం అయిపోతాం అన్న యొక్క మాటనన్నది ఎవరు అంటే కుమారులు అన్నమాట, కొడుకులు అనడం జరిగింది. నాన్న, ఇక కలిసి ఉంటాం, ఎప్పుడు కలహించం. నాన్న, ఇంకా కలిసి ఉంటాం, ఎప్పుడు కలహించం అన్నారు కూడా ఎవరు అంటే కొడుకులు. తండ్రి సంతృప్తి చెందాడు. ఇక్కడ ఈ యొక్క పాఠ్యాంశాన్ని రచించిన కవి ఎవరు అంటే లియో టాల్స్టాయ్. ఎవరు అంటే ఈయన లియో టాల్స్టాయ్. చూడండి, 9/9/1828లో పుట్టడం అనేది జరిగింది. 20/11/1910 ఈయన యొక్క మరణం. చూడండి, ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు. చూడండి, ఈ యొక్క లియో టాల్స్టాయ్ అనే పర్సన్ ఎవరు అంటే ప్రపంచ ప్రసిద్ధికి చెందిన రష్యన్ కథకులు, నవలాకారులు. యుద్ధం, శాంతి, అనా కరీనా వంటి గొప్ప నవలలు రచించారు. ఈ యొక్క లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి రష్యన్ కథకులు, నవలాకారులు. ఈయన యొక్క రచనలు ఏంటి అంటే యుద్ధం, శాంతి, అనా కరీనా వంటి గొప్ప నవలలు ఈయన రచించడం అనేది జరిగింది. ఓకే. ఇది
ఈ యొక్క థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్లో మనకున్న కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.